నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఆమంచెల్ల సమీపంలోని భారత సింధూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్కు సందర్శనార్థం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో వైకాపాలో ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అనేక సార్లు ప్రయత్నించిన ఫలితం లేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఎకరాలు 7 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆన్లైన్ ద్వారా ఏపీఐఐసి సంస్థ ద్వారా చిన్న పరిశ్రమల వారికి స్థలం కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మొత్తం 60 ఎకరాలు పరిశ్రమ పార్కు ఏర్పాటుకు ఆమోదం వచ్చిందని, అంతిమ ఆశయం మాత్రం 500 ఎకరాలు పరిశ్రమలు ఏర్పాటు చేసి నెల్లూరుని పరిశ్రమల కేంద్రంగా మార్చాలనేది లక్ష్యంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్, రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఏపీఐఐసి జెడ్ఎం శివప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశ రక్షణ కోసం, భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని, తమ జీవితాలని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్, ఈ యొక్క పార్కు పూర్తయింది. దాని సందర్శన కార్యక్రమం మీడియా మిత్రులు, అటు నెల్లూరులో ఉన్నటువంటి ఆటోనగర్ మిత్రులు అందరితో కలిసి సందర్శన కార్యక్రమం. ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కళ సాకారమైంది. ఆనాడు లోకేష్ గారు నెల్లూరుకి పాదయాత్రకు ఇచ్చేసినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈరోజు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క ప్రభుత్వంలో ఇది కాస్త సాకారమైంది. అయితే నా లక్ష్యం ఒకటే, నా కోరిక ఒకటే, ఈ 30 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్, భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ సరిపోదు. కనీసం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు చేసేదానికి ఈ ప్రాంతంలో 500 ఎకరాల్లో, అక్షరాల 500 ఎకరాల్లో ఆ యొక్క పార్కుని నిర్మాణం చేయాలి. ఇది నా ఆకాంక్ష. అయితే ఎప్పుడో ఈ కళ సాకారం కావాల్సింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేనున్నప్పుడు నెత్తి నోరు బాదుకున్నా, అరిచి గీపెట్టినా గొంతు అరిగిపోయింది, కానీ ఆ యొక్క కళ సాకారం కాలేదు. ఎట్టకేలకి ఈనాడు 30 ఎకరాల్లో సాకారం అయింది. ఇది ఆనాడు చేయమని, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయమని ఏ విధంగా ఎన్నిసార్లు ఆనాటి ముఖ్యమంత్రి గారి చుట్టూ, ఆనాటి మంత్రుల చుట్టూ తిరిగానో మీ అందరికి కూడా తెలుసు. అధికారంగా దూరంగా జరిగిన దీనికోసం చేసినటువంటి పోరాటాలు కూడా మీ అందరికి కూడా తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30 ఎకరాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేసేదానికి అన్ని రకాల ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే, ఈ ప్రాంతంలో 500 ఎకరాల భూమి ఉంది. కానీ అటవీ శాఖ, రెవెన్యూ శాఖ మధ్య విభేదాలతో ఆ భూమి నిరుపయోగంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని, ఇది అటవీ శాఖ మాది అంటుంది, కాదు మాది అని రెవెన్యూ శాఖ అంటుంది, రెండిటికి మధ్య పరిష్కారం చేయాలని, అలా పరిష్కారం కానప్పుడు ఇది రెవెన్యూ శాఖదైతే ఏ బాధ లేదు, ఆ యొక్క పార్కుని ఇక్కడ మనం వృద్ధి చేసుకోవచ్చు, మంచి ఇండస్ట్రియల్ పార్క్ని. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్లో చిన్న పరిశ్రమలు వస్తాయి. 500 ఎకరాలు ఏర్పాటు చేసినట్లయితే పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయి. అలా కాదు, ఇది అటవీ శాఖ అని నిర్ధారణ అయితే అటవీ శాఖకి వేరే దగ్గర అందు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చినట్లయితే నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఇంత దగ్గరగా 500 ఎకరాల్లో ఎక్కడా కూడా అవకాశం లేదు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తన ప్రయత్నాలు తను సాగించాలని, స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తానని, ఎట్టకేలకి దేవుడి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 7 కోట్ల రూపాయల వ్యయంతో
30 ఎకరాల్లో ఈ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ పూర్తయింది. దాన్ని మీడియా మిత్రులకి, అదేవిధంగా ఆటోనగర్ మిత్రులకి ఆ యొక్క సందర్శన కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతి త్వరలో రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు ఎన్నో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధమవుతున్నాయి. వాటన్నిటినీ కూడా ఒకే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ లోపలనే ఆన్లైన్లో ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఆన్లైన్లో భూములు కేటాయించే పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఏదైతే ఈ ఎంఎస్ఎంఈ పార్కులో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా అతి త్వరలోనే ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, ఎక్కడా కూడా పారదర్శకంగా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఆ యొక్క స్థలాలు కేటాయించే విధంగా నిష్పక్షపాతంగా స్థానిక ఎమ్మెల్యేగా అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనేదానికి ఇక్కడ విచ్చేసినటువంటి నగర మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు విజయకుమార్ యాదవ్ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఆటోనగర్ మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తూ ఉన్నా, దీనిని ప్రెస్ మీటే కాకుండా ఏ రకమైనటువంటి వస్తువులతో ఇది సిద్ధమైందో వాటన్నిటిని కూడా విజువల్స్ రూపంలో ఈ ప్రపంచానికి చూపించినట్లయితే తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. నాకు కూడా చాలా సంతోషం వేసింది. నిన్న ఆటోనగర్ మిత్రులు నా వద్దకి కొంతమంది వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాట, అన్న ఇటీవల వెళ్ళి చూసాము, ఒక ప్రైవేట్ అత్యాధునిక లేఅవుట్ కంటే అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు, ధన్యవాదాలని. కానీ ఇక్కడితో అడుగులు ఆగిపోలేదు, ఇది తొలి అడుగు మాత్రమే. రెండో దశ కింద మరికొంత స్థలం, రెండో దశ కింద మరో 30 ఎకరాల్లో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి వేగవంతంగా శ్రీకారం చుడతాం. కానీ ఈ 30, ఆ 30, 60 మాత్రమే. అంతిమ లక్ష్యం మాత్రం 500 ఎకరాల్లో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట ఇస్తాను. శ్రీధరన్న చెప్పినట్టు ఈ పారిశ్రామిక వాడకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా శ్రీధరన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దాకా అనేక సందర్భాలు తిరుగున్నాడు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధరన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాటిచ్చిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మనందరి సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీని వెనక అంతా తానై నడిపించినటువంటి గిరన్న, అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నోసార్లు వెంటపడి దీన్ని ఫాలోఅప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధరన్నదైతే, ఆచరణ అమలుపరిచింది మొత్తం గిరన్న. ఈ సందర్భంగా అటు శ్రీధరన్ని, గిరన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మొదటి దశ మాత్రమే పూర్తయింది. శ్రీధరన్న చెప్పినట్టు రెండో దశ, తర్వాత అంతిమ దశ కూడా పూర్తయ్యేదానికి శ్రీధరన్న, గిరన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా పూర్తవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శుభదినం. ఇక్కడ సుమారు 2016లో 562 ఎకరాల భూమికి భూసేకరించే నిమిత్తం ఏపీఐసి శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ప్రయత్నం ప్రారంభించారు. 2018కి సుమారు భూసేకరణ 480 ఎకరాల వరకు పూర్తయింది. పార్క్ ఏర్పాటు చేసే సందర్భంలో ఫారెస్ట్ శాఖ వారు అభ్యంతరం వ్యక్తపరచడం, తదుపరి పారిశ్రామిక అడుగులు ఆగిపోయినాయి. గత 1 ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రెండో ఫేజ్లో కూడాను ఇది
త్వరలోనే ఓపెనింగ్ అవ్వగానే రెండో ఫేజ్లో కూడా వర్క్ ప్రారంభించడానికి ఏపీఐసి తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి. త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మరలా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫారెస్ట్ శాఖ, రెవెన్యూ శాఖ, ఏపీఐసి వారి మధ్య గత 15 రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ కలెక్టర్ గారు. ఈ సమస్యను వీలైనంత వేగంగా పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఫారెస్ట్ శాఖకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించడం జరిగింది. ప్రత్యామ్నాయ భూమి దొరకగానే ఫారెస్ట్ శాఖ వారిని ఒప్పించి ఈ భూమిని కూడా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవడానికి తగు ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.